అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేని కొరకు? రెండవది, పిల్లలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు, మనకు అనుగ్రహించి ఉన్నప్పుడు పిల్లలు ఎంత శ్రేష్టమైనటువంటి, వారికి కపటం అనేది తెలియదు, మోసం అనేది తెలియదు, జూజం అనేది తెలియదు, అబద్ధం అనేది తెలియదు, ఏమీ తెలియదు. తెలుసండి చిన్నపిల్లలకు వారు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు ఏమొస్తున్నాయి? అబద్ధికులుగా తయారవుతారు, మోసగాళ్ళుగా తయారవుతారు, గర్విష్ఠులుగా తయారవుతారు, గోర్ల పాలు అవుతున్నారు. ఆలోచిస్తున్నారు ప్రియులారా. ఇప్పుడు ఎవరికైనా మనం ఒక బహుమానం తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మనం కొనే విలువను బట్టైనా ఆ వెళ్ళే షాపులోకి వెళ్ళిన తర్వాత వస్తువులన్నిటిని పరిశీలన చేస్తాం. అది కొనేది 10 రూపాయల వస్తువు అయినా 50 రూపాయల వస్తువు అయినా మనకున్న రేటును బట్టి తీసుకునే వస్తువు కూడా వెళ్తున్నాగానే వారి ఇచ్చింది మనం పట్టుకుంటామండి. ఏం చేస్తాం? దాన్ని అన్ని రకాలుగా తిప్పి దాన్ని చూసి ఇది మంచిది, లోపం లేనిది అని ఎరిగి ఆ బహుమానాన్ని మనం ఇతరులకు ఇస్తాం. అలాగే దేవుడు తన పిల్లలైనటువంటి మనకు కూడా గర్భఫలాలను బహుమానముగా ఇచ్చాడు. అంటే శ్రేష్టమైనటువంటి వారిగా ఇచ్చారు. ఏమీ ఎరగని, కల్ముషము లేని, కపటము లేనటువంటి, స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి బిడ్డలుగా దేవుడు మన చేతుల్లో పెట్టారు. ఆలోచించండి, ఈరోజు మన పిల్లలను గురించి పెరుగుతూ పెద్దవారు అవుతూ ఉన్నప్పుడు మరి ఆ బహుమానము, ఆ పిల్లలు శ్రేష్టమైన వారు పెరిగే కొద్ది ఎలా తయారవుతున్నారు? పెరిగే కొద్ది ఎలాంటి గుణాలు వస్తూ ఉన్నాయి? పెరిగే కొద్ది వారు ఎలాంటి లక్షణాలు నేర్చుకుంటూ ఉన్నారు? పెరిగే కొద్ది వారు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇరుక్కొని ఉంటూ ఉన్నారు? కారణం ఎవరు? కనటం గొప్ప విషయం కాదు. పిల్లలను వారిని పెంచటం గొప్ప విషయం. గౌరవంగా మన పిల్లల గురించి సమాజంలో మనం చెప్పుకోగలిగినప్పుడే విలువ. గర్వంగా మన పిల్లల గురించి, మన విధానాన్ని గురించి, పద్ధతుల గురించి, నడిపింపుల గురించి చెప్పుకోగలిగినప్పుడే మనకు విలువ. కాబట్టి ప్రియులారా, లోకంలో ఈరోజు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తున్నారేమో కానీ అవి వ్యర్థము. నిజముగా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను పరిపాలించే విషయంలో కుటుంబ వ్యవస్థలు చాలా చాలా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. ఒకసారి ఈరోజు నిజంగా దేవుని ఏర్పాటేమో, దేవుని చిత్తమేమో. ఈరోజు రమేష్ గారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకొని అనేక మంది తల్లులమైనటువంటి మనము మరొకసారి మనల్ని మనం పరీక్షించుకొని నిజంగా ఒక కుటుంబ వ్యవస్థను ఎలా నడిపించాలో అనేటటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఆ కుటుంబము ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అబ్రహాము కూడా తనకిచ్చినటువంటి కుమారుని బట్టి పాలు మరచిన తరువాత గొప్ప విందును ఏర్పాటు చేసి దేవుని నామాన్ని గణపరిచాడు. మేము ఈరోజు కూడా దేవుడు వారిని ఆశీర్వదించి రమేష్ను, అలాగే సిస్టర్ రజనీ గారిని నివాసికాన్ని బహుమానంగా ఇచ్చి ఉంటుండగా ఆ బేబీని కూడా ఒక 6 మాసాలు దేవుని యొక్క కృపలో పెంచి పెద్దవాడిని చేసి ద్రవ పదార్థంలో నుంచి ఘన పదార్థాన్ని తినగలిగేటటువంటి వయసులోనికి, ఆరోగ్యంలోనికి దేవుడు నడిపించాడు. కాబట్టి వారు కూడా దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని గణపరచడానికి ఈ కూడిక ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులమైనటువంటి మనందరము కూడా పిల్లల పట్ల మన బాధ్యత ఏంటో కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. తల్లిదండ్రులమైన మనకు పిల్లల పట్ల మన బాధ్యత. చూడండి, పిల్లల్ని పెంచేటటువంటి విషయాల్లో కూడా ఒకసారి నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనము. దగ్గర చదవగలిగిన వారు ఉన్నట్లయితే కొంచెం. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. చాలే ప్రియులారా, మోషే హెబ్రీ సంతతికి, దేవుని కుటుంబ సంతతికి చెందినటువంటి వాడు. ఈ ఫరో అనేటటువంటి ఐగుప్తులు దేవునిని ఎరగనటువంటి వారు.
ఏ విధము చేతనైనను మోషేను అక్కడ జరిగినటువంటి కారణాలను బట్టి ఈమె యొద్దకు నడిపించబడినప్పుడు ఫరో కుమార్తె ఆ బాబును చూసి మోషేను వారితో అంటూ ఉన్నది, పెంచడానికి ఒక తల్లిని పిలిపిస్తే ఆ తల్లితో అంటూ ఉన్నది, నేను నీకు కూలిస్తా, ఈ బిడ్డను ఎవరి కోసం పెంచండి. ఏమన్నది ఫరో కుమార్తె, నేను నీకు జీతం ఇస్తా, కానీ ఈ బిడ్డను మాత్రము నా కోసము పెంచు. ఎవరి కోసము? ఇవి ఎవరు? ఐగుప్తీయురాలు, లోకానికి సాదృశ్యము. ఇప్పుడు నా కొరకు పెంచు. ఇప్పుడు ఎవరి కొరకు బిడ్డను పెంచాలి? ప్రియులారా ఆలోచించండి. ఈరోజు దేవుడు మనకు పిల్లలను అనుగ్రహిస్తే అసలు పిల్లలను పెంచేటప్పుడు పిల్లలను ఏ ఉద్దేశంతో ఎవరి కొరకు పెంచుతూ ఉన్నాము? అవన్నది నేను నీకు జీతాన్ని ఇస్తా, నేను నీకు కూలిస్తా, నా కొరకు తనకిష్ట ప్రకారం పెంచాలి, తన అడుగుజాడలో పెంచాలి. ఆమె లోకానికి సాదృశ్యమై ఉన్నది. లోక సంబంధమైనటువంటి వాళ్ళ అలవాట్లకు, వాళ్ళ పద్ధతులకు, వాటి అలవాట్లకు నేర్చుకోవటానికి సాదృశ్యం చూపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈరోజు కూడా దేవుడు మనకు పిల్లలను అనుగ్రహించి మన పిల్లలను భయభక్తులలో పెంచాలన్న ఆశ దృక్పథం మనకుంటే దుష్టుడైనటువంటి వాడు మన పిల్లల్ని ఎలా పెంచడానికి ఎలా లాక్కెళ్తున్నాడు? మనమేమో మంచిగా పెంచాలని ప్రయత్నం చేస్తాము, దుష్టుడు ఏం చేస్తాడు? వాళ్ళను చెడ్డ మార్గాల్లో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. తన అలవాట్లను నేర్పించడానికి, తన పద్ధతులను నేర్పించడానికి, తన అలవాట్లను నేర్పించడానికి, తన ఆచారాలను నేర్పించడానికి. ఈరోజు లోకం వైపు వెళ్ళబట్టే కదా తల్లిదండ్రుల యొక్క మాటలు విననొల్లక లోక సంబంధమైనటువంటి చెట్ల గుణాలు కలిగినటువంటి వారితో మన పిల్లలు సహవాసము చేయటం వలననే కదా వారు చెడిపోయేది. ఇప్పుడు పిల్లలు ఎవరి కొరకు పెరుగుతూ ఉన్నారు? కొందరు పిల్లలు తాగి తిరగటానిక, కొందరు పిల్లలు లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని తిరుగుదాం, తాగుదాం, సుఖిద్దాం, ఎంజాయ్మెంట్ కోసమా, సుఖభోగాల కోసమా? ఇవన్నీ చెడు నుంచి కలిగి వచ్చేటటువంటి సంఘటనలు. కాబట్టి మనము ఒకవేళ మన పిల్లలను మంచిగా పెంచాలన్న ఆలోచనలో మనం ఉన్నప్పటికీ ఆ మంచి దగ్గర వెంటనే చెడు కూడా ఉంటూ ఉన్నది. తల్లిదండ్రులమైనటువంటి మనందరము ఆ విషయాన్ని గ్రహించాలి. నిజముగా నా పిల్లలు నేను అనుకున్న రీతిగా, నేను మంచిగా పెంచాలనుకున్నటువంటి పద్ధతిలో పెంచుతూ ఉన్నప్పుడు నా పిల్లలు నా అడుగుజాడలలో, నా ఆలోచనలలో, నా మార్గాలలో వారు నడుస్తూ ఉన్నారా లేదా అనేటటువంటిది తల్లిదండ్రులమైనటువంటి మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం. ఎప్పుడైనా ఆ విధమైనటువంటి జాగ్రత్తలు మన పిల్లల మీద దృష్టి ఉంచుతూ ఉన్నామా అని అంటే, ఎవరో వచ్చి మన పిల్లల్ని చెడగొట్టాల్సిన అవసరం లేదు. కన్న తల్లిదండ్రులు మనమే చెడగొడుతున్నాం మన పిల్లలను. ఎందుకు వాళ్ళ మీద నిందలేయాలి? ఆ దుష్టుడు అనేటటువంటి చెడ్డవాడు సులకనగా ఉన్నాడు కాబట్టి ఆ మాట మనం అలా ఇస్తూ ఉన్నాం. ఎవరు ఏ మార్గంలో నడిపిస్తున్నాం? మనము పిల్లలకి ఏ ప్రాయాన్ని ఏది కావాలో దాన్ని మనం సమకూర్చగలుగుతున్నామా? పిల్లలు ఏ ప్రాయాన్ని ఎప్పుడు ఎక్కడ ఉండాలో మనం నేర్పించగలుగుతున్నామా? పిల్లలకు ఏ సమయం ఉంది, ఏ సందర్భంలో ఎచ్చట ఉండాలో నేర్పించగలుగుతున్నామా? అవి ముందు మనము మన పిల్లలు ఎదుట నేర్పించే స్థితిలో లేవు కాబట్టే వారు లోక సంబంధమైనటువంటి ఆ అలవాట్ల వైపు, ఆ పద్ధతుల వైపు వారు వెళ్తున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటాం. ప్రియులారా, దేవుడు మనకు పిల్లలను ఇచ్చి ఎలా పెంచాలో దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో తల్లిదండ్రులకు ఒక బోధము తెలియపరుస్తూ ఉంటాడు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, జాగ్రత్తగా వినండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రులారా, మనం ఆలోచించాలి.
దేవుడు మనకు గర్భఫలం అనేటటువంటి దాన్ని బహుమానంగా ఇచ్చి ఉన్నప్పుడు ఈ బహుమానం అనేటటువంటి ఈ పిల్లలను మనం ఎలా పెంచాలి అని భక్తులైనటువంటి వారు తెలియపరుస్తున్నారంటే వారి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. ఈరోజు మన పిల్లలను శిక్షతోనూ బోధతోనూ మనం పెంచుతున్నామా? ఎంత గారాబాగా పెంచుతున్నామంటే మన పిల్లలు వారి చెప్పుతో మన ముఖానికి వచ్చినా ఆహా నా పిల్లడు ఎంత మంచివాడు, వాళ్ళ షూ తీసుకొని ముఖాన మనల్నే కొడతారు తల్లిని. వాళ్ళ చేతిలో ఉన్న అదేది రిమోట్ ఉంటే తల్లిని తిరిగి కొడతారు. వాళ్ళ చేతులు ఏది ఉంటేనే అది చేయొద్దంటే వాడు ఏం చేస్తాడమ్మా, తిరిగి వాడు ముఖాన కొడతాడు. తల్లి ఎంత అభినందిస్తుందో, తల్లి ఎంత మురిసిపోయిందో, వాడు తన్నినా, వాడు ఎదురు తిరిగినా, వాడు ఇరగొచ్చినా, వాడు ఏది చేసినా బాల్య దినములు ఏంది ప్రియులారా. ఎందుకు వారిని శిక్షలోను, ఎందుకు వారి బోధలోను వారిని పెంచాలి అని అన్నట్లయితే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో చెప్తాడు ఎందుకు మనము పిల్లలను శిక్షలోను బోధలోను పెంచాలి అని అంటే, అప్పుడు యెహోవా సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డది. ఎప్పటి నుంచి అండి? వారి బాల్యము నుంచి చెడ్డది. మనుషుని యొక్క హృదయపు తలంపులు ఆలోచనలు ఎప్పుడు చెడ్డయి? బాల్యములో నుంచే. మూఢత్వం ఎప్పుడు ఏర్పడుతూ ఉన్నది? బాల్యములో నుంచే. వారు బాల్యములో నుంచే మూఢత్వము సహజముగా వస్తున్నది. ఆ ప్రాయంలో తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు నేను అంటాను, తల్లిని తన కుమారుడు తన కుమార్తె తన చెప్పుతోనే కొట్టాడు అని తెలిసి కొట్టాడా? తల్లినో లేదా తండ్రినో తను చిన్నపిల్లగాడు తన కాలుతోనే తన్నాడు అని అనుకుందాం, తను తెలిసి తన్నాడా? బాల్యమందే మూఢత్వం అనేటటువంటిది సహజముగా వస్తుంది. అయితే మనం ఏం చేయాలి? ఆ మూఢత్వమును మనం తొలగించాలి. వాళ్ళ నుంచి ఆ మూఢత్వము తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? వారిని మనం శిక్షించాలి. శిక్షించనేది వారికి ఆ మూఢత్వం అంటే ఏంటో తెలియదు. ఎందుకు శిక్షించాలి అని అంటే, శిక్ష అనేటటువంటిది లేకపోతే వానికి భయం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు విలువైనటువంటి ఒక వస్తువు ఉంది మన ఇంట్లో. ఒకవేళ మీదే ఒక విలువైన ఒక వస్తువు, ఒక 10,000 20,000 రూపాయల వస్తువు, ఆ పిల్లగాడు ఆ వస్తువును పలకొచ్చాడు అని అనుకోండి, ఏం చేస్తారు? పర్లేదులే నాన్న, పర్వాలేదులే అమ్మా అని సర్దిద్ది ఇప్పుడు చాక్లెట్ కొనిద్దామా? ఏం చేస్తారు? ఆ వెంటనే నువ్వు తనను శిక్షిస్తే వారికి ఏం ఏర్పడుతుంది? భయం ఏర్పడుతుంది. అయ్యో నేను ఈ వస్తువు విరగొడితే మా అమ్మ కొడుతుంది, అయ్యో నేను ఈ వస్తువుని గిరి కూర్చుంటే మా అమ్మ కొడుతుంది, లేకపోతే నేను పలానా స్థలంలో ఉంటే మా అమ్మ కొడుతుంది, మా అమ్మ మా నాన్న కొడతారు అనేది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? నేను తప్పుగా మాట్లాడితే మా అమ్మ నాన్న కొడతాడు, మేము ఏదైనా వస్తువులు ఇరగొడుతుంటే మా అమ్మ నాన్న కొడుతారు, లేకపోతే నేను ఏదైనా ప్రమాదకరమైనటువంటి స్థలాల కాడ ఎక్కడికైనా కనిపిస్తే మా అమ్మ నాన్న కొడతారు అని ఎప్పుడు వాళ్ళకు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుందండి? నువ్వు శిక్షిస్తే కదా. ఒకసారి శిక్షిస్తే కదా తాను తప్పు చేసినప్పుడు. ఎందుకంటే మూఢత్వం సహజంగా వస్తుంది. పిల్లలకు తెలియక మూఢత్వంతో ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పును నువ్వు ఆ క్షణమంతా గద్దించి నువ్వు శిక్షిస్తే తనకి ఏమేర్పడుతుందో తెలుసా? భయం ఏర్పడుతుంది. అయ్యో ఈ వస్తువు పట్టుకుంటే మా అమ్మ కొడుతుంది, ఈ బూతులు మాట్లాడితే మా అమ్మ నాన్నలు కొడతారు, లేకపోతే ఇలాంటి వారికి తెలిస్తే మా అమ్మ నాన్న కొడతారు. వాళ్ళకి ఆ భయం కలగాలి అన్నట్లయితే మనం వారిని శిక్షించాలి. ప్రియులారా, బాల్య దినముల నుంచి మన పిల్లలను మనం ఏ విధంగా శిక్షిస్తున్నామో ఒకసారి ఆలోచించేయండి. శిక్ష భయాన్ని కలుగ చేస్తుంది. ఇప్పుడు భక్తుడు ఏమన్నాడు? పిల్లలను శిక్షలోను బోధలోను. ఇప్పుడు శిక్ష భయాన్ని కలుగ చేస్తే బోధ దేని కలుగ చేస్తుంది? భక్తిని కలుగ చేస్తుంది.
బోధ దేన్ని? భక్తిని కలిగ చేస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా మీరందరూ భయభక్తులు కలిగి అనంటదా, భక్తి భయము కలిగి అనంటదా? మీరు భయభక్తులు కలిగి ప్రవర్తించండి, మీరు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండండి. భయము భక్తి అనేది ఎప్పుడు వస్తుందంటే మన పిల్లలను సహజంగా మూఢత్వం వస్తుంది కాబట్టి వారిని శిక్షిస్తూ వారికి బోధించుకుంటూ వస్తేనే వారికి భయము భక్తి అనేటటువంటిది వస్తుంది. కనుక పౌలు అంటాడు, పిల్లలకు కోపము రేపక మీరు ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచుడి. శిక్ష ఏమి చేస్తుంది అని అంటే 3 విషయాలు మీ ముందు గమనించండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. బాలుని యొక్క హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షా దండము. అయితే మూఢత్వం మన పిల్లల్లో తెలియకుండానే వస్తుంది, తెలియకుండానే పుడుతుంది. అయితే మూఢత్వంతో వాళ్ళు ఉన్నారు, మూర్ఖమైన స్వభావంతో మన పిల్లలు ఉంటున్నారు అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ మూఢత్వం పోవాలంటే మనం ఏం చేయాలి? తర్వాత మాట అంటాడు, శిక్షా దండము. శిక్షా దండము దానిలో నుండి తోలివేయును. దాని నుండి దాన్ని తోలివేయును. మరి మన పిల్లల్లో మూఢత్వం ఉన్నది అన్నట్లయితే ఆ మూఢత్వం తొలగిపోవాలంటే, అజ్ఞానంగా ఉన్నారు, అజ్ఞానం తొలగిపోవాలంటే, అనాలోచన ఉన్నది, అనాలోచన తొలగిపోవాలంటే శిక్షించాలి. మనం శిక్షిస్తే వారిలో ఉన్న ఆ మూఢత్వపు గుణాలు తొలగిపోతాయి. మన పిల్లలలో ఆ మూఢత్వపు మూర్ఖులు చేసేటటువంటి శాస్త్రాలు లాంటి శాస్త్రాలు మన పిల్లలు చేస్తున్నప్పుడు, మూర్ఖులు లాంటి స్వభావాలు మూర్ఖపు పిల్లలు చేసేటటువంటి శాస్త్రాలు మన పిల్లలు చేయకుండా ఉండాలన్నట్లయితే మన పిల్లలను శిక్షించటం నేర్చుకుంటే మూఢత్వం వారిలో నుంచి తొలగిపోయింది. పిల్లలను శిక్షించటం నేర్చుకోవాలి. రెండోది, పిల్లలను మనం శిక్షిస్తే జరిగేటటువంటి పరిణామం ఏంటయ్యా అన్నట్లయితే అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూసినట్లయితే, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. చాలు. ఏం చేయాలండి? శిక్షిస్తే సహజముగా మూఢత్వం వస్తుంది. ఆ మూఢత్వం మూర్ఖత్వం మన పిల్లల నుంచి తొలగిపోతుంది శిక్షిస్తే. రెండోది, మనం మన పిల్లలను శిక్షించటం ద్వారా వారికి ఏమొస్తుందట? బుద్ధి వస్తుంది. మన పిల్లలకు అంటగా, అరే నీకు బుద్ధి లేదా ఈ పని చేయటానికి, అది పోట నీకు బుద్ధి లేదా, ఇది తింటా నీకు బుద్ధి లేని పనులు ఉంటాయి కదా. మన పిల్లలు ఒకవేళ అలాంటి బుద్ధి లేని పనులు చేస్తున్నారు అని అన్నట్లయితే ఆ బుద్ధిహీనమైనటువంటిది తొలగిపోవాలి అని, మంచి బుద్ధిని వారు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? శిక్షించాలి. మన పిల్లలను మనం సరైనటువంటి రీతిలో వారిని శిక్షిస్తే వాళ్ళు ఉన్న మూఢత్వము తొలగిపోయింది, వాళ్ళు ఉన్నటువంటి మూర్ఖత్వము పోయి చక్కటి బుద్ధిని వారు సంపాదించుకుంటారు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనము. ఆజ్ఞ దీపముగాను వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చాలు. శిక్షణార్థమైనటువంటి గద్దింపులు పిల్లలకి ఏమిటంటే జీవ మార్గాలు, బ్రతుకు తెరువులు. మన పిల్లలు మూఢత్వంలో నుంచి బయటకు వచ్చి బుద్ధి జ్ఞానములు కలిగిన వారిగా బ్రతుకుతూ మంచి జీవన మార్గాలను సంపాదించుకోవాలి అన్నట్లయితే తల్లిదండ్రులమైనటువంటి మనము బాల్య దినముల యందు వారిని శిక్షించడం నేర్చుకోవాలి. మూఢత్వం మన పిల్లలలో నుంచి పోయి మంచి సుబుద్ధిని నేర్చుకొని బుద్ధిమంతులుగా చక్కటి జీవన ఆధారాలను పొందాలి అన్నట్లయితే బాల్య దినములు ఎందుకు పుట్టిన మూఢత్వం అనే దాన్ని తొలగించడానికి మన పిల్లలను శిక్షించటం మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచుతున్నారు అన్నట్లయితే ఆశ్చర్యం. ప్రతి వారికి పిల్లలంటే ముద్దే. ఈరోజు పిల్లలు ఎంత మూర్ఖమైన పనులు చేసినా, మూఢత్వంతో చేసిన ఏ పనులు చేస్తున్నా తల్లిదండ్రులే సమర్థిస్తూ ఉన్నారు. చాలా సులకనగా. అక్కడ దాకా ఎందుకు, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెండ్లో
మన పాప బాగా ఏడుస్తున్నారు అనుకోండి, ఆ ఏడుపు మానుకోవాలంటే ఏం చేస్తాం? సెల్ ఇచ్చి గేమ్ ఆన్ చేసి ఆడుకోపోదాం. ఏం నేర్పిస్తున్నాం? ఇకంతే. మనకు అడ్డు రాకూడదు, మన పనులకు అడ్డు రాకూడదు. మనకు అడ్డు రాకుండా అంటే మన పిల్లలు దూరం చేయాలి. ఏంటి? సెల్ ఆన్ చేసి గేమ్ ఆన్ చేసి ఇస్తే వాళ్ళకి ఏం తెలియదు. అంటే బాల్యదినం నుంచి ఏం నేర్పిస్తున్నాం మనం? వీళ్ళని అందుకే పిల్లలను శిక్షించాలి. మూఢత్వం మన పిల్లలు, ఎందుకంటే స్వాభావికముగా మూఢత్వము మనిషిలో ప్రవేశిస్తుంది కాబట్టి, ఆ మూఢత్వం ఉంటే ఎవరు కూడా పెరిగి పెద్దవారై ప్రయోజకులు కాలేరు. ఆ మూఢత్వము అనేకమైనటువంటి చెడు కార్యాలకు దారితీస్తుంది కాబట్టి, ఆ బాల్య దినముల యందు పుట్టి ఆ మూఢత్వాన్ని తల్లిదండ్రులమైనటువంటి మనము శిక్షణ ద్వారా దాన్ని మనం తొలగించాలి. మంచి బుద్ధిని మనం నేర్పించాలి. అప్పుడే వాళ్ళు చక్కటి జీవనాధారాల వైపు వెళ్ళడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకే భక్తులు కూడా తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉంటారు. బెత్తము వాడని తల్లిదండ్రులు కుమారులకు వీరుడు. అసలు ఒక సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులే కాదు అని అంటారు. ఈరోజు మనం చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నాం. మేము కొట్టడానికి మన చేతులు రావట్లేదు, శిక్షించటానికి. వీళ్ళరా ఎందుకు బాల్య దినములు ఏంటి మనం అన్నట్లయితే, ఒకసారి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. నీ బాలులను శిక్షించడం మానుకొనము. మీ బాలులను, మీ పిల్లలను శిక్షించటం మానుకొనకము. బెత్తముతో వారిని కొట్టిన ఎడల వాడు చావకుండాను, బెత్తంతో వారిని కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. చాలు. మనము కొట్టేది మన పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిమైన తల్లిదండ్రులము మన పిల్లలను కొట్టేది వాళ్ళకి హాని జరగాలనండి. చాలా మంది కొట్టము కదా, అమ్మ ఏడుతారని. ఇప్పుడు మనం కొడితే, మన పిల్లలకు కొడితే దెబ్బ తాకుద్దా? ఎందుకు కొట్టాలి అని అంటున్నానంటే, మనం బెత్తముతో కొట్టి వారి మూఢత్వాన్ని తొలగించకపోతే, మనం వారిని గద్దించి వారికి బుద్ధిని నేర్పకపోతే, వారికి జీవన విధానంలోనికి వెళ్ళే జ్ఞానాన్ని వారికి మనం అందించకపోతే, వారి నరకంలోనికి వెళ్తాడు రేపొద్దున. కాబట్టి వారిని మనం శిక్షించడం ద్వారా జీవ మార్గమును వారు స్వతంత్రించుకుంటారు. అందుకే కదా చివరి దినాలు వచ్చేసరికి ప్రతి తల్లిదండ్రులు అన్నిటిలో, నేను గొప్ప అప్స్టేజ్ సంపాదించుకున్నా, కొన్ని కార్లు కొనగలిగినా, పెద్ద ఉద్యోగాన్ని సంపాదించుకోకుండా, ల్యాక్స్ ఆఫ్ మనీ నా అకౌంట్లో సాధించుకోగలనా, నేను చేసిందల్లా పట్టిందల్లా బంగారమే, అన్నిటిలో విజయం చేసినాం. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారా అంటే, ఈరోజు అన్నిటిలో విజయాన్ని సాధిస్తున్నాం, అన్నిటిలో పెంచడం నేర్చుకున్నాం. కోళ్ళ ఫామ్ పెడుతున్నారు. కోళ్ళని ఎలా పెంచాలో, ఏ మందులు వాడాలో, ఎలా జాగ్రత్త తీసుకోవాలో, అందులో విజయం సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక వ్యవసాయకుడు పంట వేసాడు అనుకోండి, ఆ పంట వేసిన తర్వాత దాని విత్తనం స్థాయి నుంచి మరలా మొక్క కోత కోసేంత వరకు కూడా ఆ రైతు దాన్ని పంటను సాధించుకోవటానికి దాన్ని ఎలా పెంచుతాడు? కోళ్ళ ఫామ్ పెట్టిన వాళ్ళు కోళ్ళ ద్వారా ధనాన్ని సంపాదించుకోగలరు, వాటిని పెంచడం నేర్చుకుంటున్నారు. వ్యవసాయకుడు పంటలు పెంచడం బాగా నేర్చుకుంటున్నారు. మనుషులు ఏది పెట్టినా, ఏ వ్యాపారం పెట్టినా మంచిగా సాధించుకోగలుగుతున్నారు. కానీ కన్నా గర్భం ముందు పుట్టినటువంటి పిల్లల్ని పెంచడంలో మాత్రం టోటల్ ఫెయిల్ అయ్యింది. నువ్వు అంత సంపాదించినా చివరికి మన వృద్ధాప్య దిశ లేకపోతే అభిప్రాయం వచ్చి మన పిల్లలను సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు మనం ఎంత బాధపడతాం తెలుసా? ఎన్ని ఉన్నా ఏమి ప్రయోజనం? ఎంత ఉన్నా ఏమి ప్రయోజనం? మన పిల్లలు సరైనటువంటి రీతిలో బ్రతకలేనప్పుడు, సరైనటువంటి విధానంలో వాళ్ళు నిలిచి ఉండలేనప్పుడు, ఎన్నిటలను ఏది సాధించినా ప్రయోజనం ఏముంది? నువ్వు ఎంత సంపాదించినా నీ పిల్లల భ్రష్టత్వాన్ని తలంచుకుంటూ బాధపడటమే తప్ప. కాబట్టి అలాంటి పరిస్థితి మన పిల్లలకు రాకుండా ఉండాలంటే బాల్య దినముల నుంచే వారిని మనము ప్రభు యొక్క శిక్షణ వారిని పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. రెండవది, బోధనను వారిని పెంచాలి. శిక్షలోను పిల్లల్ని ఎలా పెంచాలండి? శిక్షించాలి. రెండవది బోధించాలి, వారికి నేర్పించాలి. ఇప్పుడు ఆమె అన్నది కదా, నా కొరకు పిల్లలను పెంచు,
నేను నీకు జీతం ఇస్తాను. మరి ఇప్పుడు మన పిల్లలు ఎవరి కొరకు పెంచుతున్నాం? పెంచాలనేట్లయితే ఏం నేర్పించి పెంచుతున్నాం? ఎలాంటి గుణాలు నేర్పిస్తున్నాం, ఎలాంటి లక్షణాలు నేర్పిస్తున్నాం అని అంటే చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు చాలా సులభమైనటువంటి కారణాలు చెబుతాం. ఏంటో తెలుసా? ఒకవేళ ఎవరన్నా మనకు అప్పున్న యజమానుడు వచ్చాడు అనుకోండి బయట నుంచి ఇంటికాడికి, ఇంట్లో నాన్న ఉన్నాడు అంటాడు, రేయ్ నాన్న లేడని ఏం నేర్పిస్తున్నాం? ఒక్కోసారి ఒక వ్యక్తి గురించి మనం ఏదో రాంగ్ ట్రాక్ లో మాట్లాడతాం మన పిల్లల ముందు. ఆ మాట వాళ్ళు పట్టుకుంటారు. ఆ వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏ పేరుతో అయితే దూషణకరంగా మాట్లాడామో ఈ పిల్లగాడు ఏ మాట మాట్లాడతాడు? అంటే పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం మనం? ఎలాంటివి నేర్పిస్తున్నాం మన పిల్లలకు? అబద్ధాలు ఆడటం మనమే నేర్పిస్తున్నాం, తాగుకునే స్థితిని మనమే నేర్చుకున్నాం, దొంగిలించేటటువంటి స్థితిని మనమే నేర్పిస్తున్నాం. పిల్లరా, అందుకే ప్రభు యొక్క బోధలో వారిని పెంచుడి అనేటటువంటి విషయాన్ని, ఎందుకు బాల్య దినముల నుంచి ప్రభు యొక్క బోధలు వారిని పెంచాలి అన్నట్లయితే బాల్య దినములు ఎందుకు చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథం సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే చిన్న ప్రాయంలో మనం ఏదైతే నేర్పిస్తున్నామో పెద్ద అయినాక కూడా వాడు దానిలో నుంచి, మనం చిన్నప్పుడు ఏదైతే నేర్పిస్తున్నామో వాడు పెద్ద అయినాక దాన్ని స్థిరపడతాడు. బాల్య దినములు మన పిల్లలకి ఏం నేర్పిస్తూ ఉన్నాము? బాల్య దినములు మన పిల్లలకు మనం ఎలాంటి మాదిరికరంగా ఉంటూ ఉన్నాము? తల్లులే కాదు, తల్లులైన పిల్లల జాగ్రత్తగా మనం ఆలోచించాలి చాలా సందర్భాలలో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు పెరుగుతూ పెద్దవారు అవుతూ ఉన్నారు. మన పిల్లలు పెరిగి అవగాహన వచ్చేటప్పుడు, ఈరోజు ఒకవేళ స్త్రీలు ఉన్నారని అనుకుందాం, మీ పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్న అమ్మాయిలు ఇప్పుడు సేమ్ నీ డ్రెస్ పాప డ్రెస్ ఈక్వల్గా వేసి నడిచి సమాజంలో ఉన్నారని అనుకోండి. అప్పుడు నీ డ్రెస్ మెయింటైన్ చేసి నీకు దేశంలో అందరితో మాట్లాడుతూ ఉంటావు. అప్పుడు మీ కూతురు ఎవరితో మాట్లాడాలా? ఒక పద్ధతిని నేర్పించాలి అని అంటే ముందు మనం నేర్పించే స్థితిలో మనం ఉండాలి. ఏం నేర్పిస్తున్నాము? ఏ మాదిరికరాన్ని చూపిస్తున్నాము? ఏ పద్ధతులను చూపిస్తున్నాము? ఏ మర్యాదను మన పిల్లలకు చూపిస్తున్నాము? మనం ఏది చేస్తున్నామో మన వెనకాల మన పిల్లలు అదే చేస్తారు. మనం ఏది మాట్లాడుతున్నామో మన పిల్లలు అదే వెనకాల మాట్లాడతారు. అందుకే బాల్య దినములు బాలుడు నడవవలసినటువంటి త్రోవలు వారికి నేర్పించు. ఎందుకంటే మొక్కై వంగనది మానై వంగదు. నువ్వు పిల్లల్ని సరి చేయాలి, వాళ్ళు పెద్ద అయినాక ప్రయోజకులు అవ్వాలి. పెద్ద అయిన తర్వాత వాళ్ళు క్రమమైనటువంటి పద్ధతులు ఉన్నారంటే చిన్న ప్రాయం అందే వారిని మనము సరి చేయవలసి నేర్పించవలసినటువంటి అవసరం ఉంది. ఒక చిన్న తప్పున తల్లిదండ్రులను సమర్థిస్తే రేపు వారి మరణానికి కారణం మనమే అవుతున్నాం తెలుసా? కొన్నిసార్లు చాలా సులువుగా ఉంటుంది కదా. పక్కింట్లోకి వెళ్ళి మీ పిల్లలు ఎవరన్నా చిన్న సూది తీసుకొచ్చారు అనుకోండి, కొంతమంది తల్లిదండ్రులు అబ్బా నా కూతురు ఎంత మంచి పని చేసి మనకు చాలా అవసరం సూది తెచ్చిందని చాక్లెట్ ఇచ్చింది. చాక్లెట్ తిన్న నా బేబీ రెండో రోజు ఏం చేస్తారు? ఇంట్లో పోయి దారపూట తీసుకొచ్చి 2 చాక్లెట్ ఇచ్చింది. ఎందుకంటే సూది అనేది దారం కూడా అవసరమే. ఈరోజు మమ్మీ ఇలా చేస్తే 2 చాక్లెట్ ఇచ్చింది, రేపు 3 ఇవ్వాలా అంటే ఏం చేయాలా? ఏదో జాకెట్ ముక్కలు తీసుకొని రావాలి. ఇప్పుడు రోజు ఈ బేబీ ఏం నేర్చుకుంటుంది? వాడు పెరిగాడు, ప్రాయం అయిపోయింది, పెద్దవాడయ్యాడు. వాళ్ళ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే ఒక పెద్ద రౌడీ షీట్లు అయిపోయింది, ఒక పెద్ద దొంగ అయిపోయిండు, ఒక పెద్ద గజ దొంగ అయిపోయింది. చివరికి దానికి ప్రతిఫలం ఏంటి? శిక్షే, మరణమే. అలాంటి స్థితిలో ఒక పిల్లగాడు అలాంటి మరణావస్థకి వెళ్ళిన తర్వాత జడ్జి ఇచ్చాడు అటువంటి మరణశిక్ష వేయని రాని. మరణశిక్షకు ముందు ఒక కోరిక కోరుతున్నట్ట. అయ్యా చివరి కోరిక నీది ఏదైనా అడిగితే వాడు అన్నట్ట ఒక్కసారి మా అమ్మ ముఖం చూడాలన్నది ఉన్నదట. సరైన జడ్జి అది ప్రవేశపెడితే వాళ్ళ తల్లి తన కొడుకు ముందుకు వచ్చిందట. ఆ కొడుకు ఆవేశంతో చంపే ఆవేశంతో ఒక్కసారిగా తల్లి మెడకేసి కొడితే కింద పడిపోయిందట. ఎందుకంటే అంత కఠినంగా తల్లి నేను చూడకుండా చంపుతున్నావు అన్నట్లయితే, ఈ దెబ్బ నేను సూది తెచ్చినప్పుడు నువ్వు నన్ను కొట్టుంటే
ప్రియులారా, మన పిల్లలు ఎదుర్కొనే అనర్థాలకు బాల్య దినములను మనం నేర్పించకపోవటమే కారణము. మన పిల్లలు చెడిపోవటానికి, మన పిల్లలు సరైన స్థితిని ఎంచుకోవడానికి, ఒక క్రమమైనటువంటి స్థితిలో స్థిరపడపోవటానికి కారణం వారు పెద్ద అయినా వారిని గద్దించడం కాదు, బాల్య దినముల యందు వారికి మనం బోధించి నేర్పించకపోవటం వల్లనే వారు పెద్ద అయిన తర్వాత వారు అలా పాడైపోవటానికి కారణమవుతుంది. కాబట్టి ప్రభు యొక్క బోధలు వారిని మనము బోధించవలసినటువంటి అవసరం ఉంది. కనుక బాల్య దినముల యందు బాలుడు నడవవలసినటువంటి త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడై మరెన్నటికి తొలగి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆత్మీయ తల్లి ఉన్నది, హన్న. పాలప్రాయం పాలు తాగుతున్న వయసులోని ఆ బాలునికి ఆ తల్లి దేవుని సన్నిధిలో పెంచడం నేర్చుకుంది. ఎక్కడ పెంచడమండి? దేవుని సన్నిధిలో పెంచడం నేర్చుకుంది. పాలు విడిచే క్రమం వరకు అక్కడ నుండి దేవుని యొక్క అడుగుజాడలలో పెంచడం నేర్చుకుంది. ఆ బాలుడు ఆ బాల్య దిశలలో నుంచి దేవుని సన్నిధిలో పెరగటం వల్ల ఎంత గొప్పవాడయ్యాడు తెలుసా? మహాజ్ఞాని అయ్యాడు, ఒక దేశానికి రాజు అయ్యాడు. పిల్లలు, మన పిల్లలను మనము పెంచే విధానమే రేపు పొద్దున వారి యొక్క ప్రతిఫలము అనేటటువంటిది. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, అతల్య అనేటటువంటి ఆమె చెడు మార్గాలలో తన కుమారుని ఏం చేసింది? నడిపించిందట. ఏ మార్గాలలో? వ్యర్థమైనటువంటి మార్గాలలో. అంటే ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా? అలాంటి సమాజంలో మనం ఉన్నాము. తన కుమారునికి తల్లే చెడు మార్గంలో ప్రవర్తించడం నేర్పించింది. ఆలోచించండి ప్రియులారా, ఒకవేళ మనము మన పిల్లలు రేపటి దినాన్ని బయటికి వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డున కానీ, సమాజంలో కానీ, ఒక గృహంలోని కానీ, ఇతరుల గృహాలకు మన పిల్లలు వెళ్ళినప్పుడు మన పిల్లలను బట్టి తల్లిదండ్రులు మన ఎలాంటి మాటలు మనం పడుతున్నామో ఒకసారి ఆలోచించారా? ఇప్పుడు మన పిల్లగాడు మంచి పని చేశారనుకోండి, రోడ్డు మీద వాళ్ళు ఏమంటారు? పలాని వారి కూతురు లేదా పలాని వారి కుమారుడు. మంచిగా ప్రవర్తించుంటే అది ఎంత సంతోషం మనకు. ఇప్పుడు అదే వాడు ఒక దొంగతనమో, ఒక అబద్ధమో, ఒక మోసమో చేసింది అనుకో, వీడా ఈ పనికి మాలాడు పలానా. ఆలోచిస్తున్నామా? మన పిల్లలను బట్టి మనం నిందించబడతామని, లేదా మన పిల్లలను బట్టి మనం గౌరవించబడతామన్న ఆలోచన మనం కలిగి ఉన్నామా? మనకు తెలియదు. మన పిల్లలు చేసే శాస్త్రాలను బట్టి ఒకవేళ మన పిల్లలు మంచి నడవడిక, మంచి క్రియలలో ఉంటే నిజమే, తల్లిదండ్రులు మనకు కనతే. మనం వారి సరైనటువంటి బోధలో పెంచకపోతే, వారు చేసేటటువంటి శాస్త్రాలను బట్టి ఆ నిందలు, ఆ అవమానములు ఎవరు భరించాలి? కాబట్టి ప్రియులారా, మన పిల్లలు అలా వ్యర్థమైనటువంటి పరిస్థితుల్లో ఉండకుండా ఉండున్నట్లు మనం చాలా జాగ్రత్తగా మన పిల్లలను పెంచవలసినటువంటి అవసరం ఉంది. అందుకే పిల్లలకు ఎలాగూ పెంచాలో, ఏ విధమైనటువంటిది ఇప్పుడు పాలించి పిల్లలను పెంచినట్లుగా పిల్లలకు దేవుని వాక్యాన్ని ఇచ్చి పెంచాలనేటటువంటి విషయాన్ని ఒక భక్తుడు మనకు చెప్తూ ఉంటాడు. చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని. నిర్మలమైన వాక్యం పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించారు. సరే, మన పిల్లలు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలు అనేటటువంటి వాక్యమును అపేక్షించినవి. ఇప్పుడు చిన్న పాప తల్లి పాలిస్తూ ఉన్నది దేని కొరకు? ఆరోగ్యంగా ఎదగాలి. ఆ బేబీ ఆరోగ్యంగా ఎదగాలి, జ్ఞానంతో ఎదగాలి అని అన్నట్లయితే ఆ తల్లి పాల చేత అలా పెంచబడాలి. అలాగే పిల్లల యొక్క రక్షణ విషయంలో వారు గొప్పవారిగా ఎదగాలి అన్నట్లయితే వాక్యం అనేటటువంటి పాలను అపేక్షించేది. బాల్య దినముల నుంచి మన పిల్లలను ప్రభు యొక్క బోధన మనం పెంచడం నేర్చుకుంటే, వీళ్ళ సమీర్ అంటాడు, దేవుని దయందును మనుషుల దయందును ఏమయ్యాడట? వర్ధిల్లాడు. మన పిల్లలు పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావాలన్నట్లయితే దేవుని దయను సంపాదించుకోవాలి. ఒకసారి ఆలోచించేయండి. కొన్నిసార్లు మన పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మాట ఉదాహరణ, కొందరు చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొందరు చూస్తే చెప్పట్లే.
కొందరు చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొందరు చూస్తే కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు ఏ గుంపులో పోతారు ఆలోచించేది అంటే దాని అర్థం ఏంటి? కొందరి పిల్లలకు పెట్టాలన్న మనసు ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనుషులు దయను సంపాదించుకునే విధంగా పిల్లల యొక్క పద్ధతి ఉన్నది అని దాని అర్థం. అంతే కదా? మంచి వారికి అయితేనే మనకు పెట్టాలనిపించేది, చెడ్డవారిని అయితే కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు పెట్టించుకునే దయను సంపాదించుకునే గుణాలలో పెరుగుతూ ఉన్నారా? వీరే పిల్లలు త్రోసివేయబడేటటువంటి పిల్లల యొక్క గుంపుల మన పిల్లలు పెరుగుతున్నారా? ఆలోచిస్తూ ఉన్నారా? బయటికి వెళ్ళినప్పుడు మన పిల్లలు అసహించుకుంటున్నారా? ప్రేమతో ఆప్యాయం దగ్గరికి తీసుకుంటూ ఉన్నారా? మన పిల్లలు గౌరవిస్తూ ఉన్నారా? మన పిల్లలు హేళనగా చూస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచిస్తున్నామా తల్లిదండ్రులము? కాబట్టి ప్రియులారా, అందుకే బాగులైనటువంటి సమయాన్ని కూడా తన తల్లి పాలు మార్పించే ప్రాయంలో నుంచి కూడా దేవుని సన్నిధిలో పెంచడం వల్ల ఆ బాలుడు పెరిగాడు. ఎలా పెరిగాడు తెలుసా? దేవుని దయను తను ఏం సంపాదించుకున్నాడు? దేవుని దయను సంపాదించుకున్నాడు. అలాగే మనుషుల దయను వర్ధిల్లుచున్నాడు. అలాగే యేసు ప్రభువుల వారు కూడా ఆయన గురించి కూడా ఒక మాట అంటారు, ప్రభువు కూడా దేవుని దయను మనుషుల దయను అంతేకాదు జ్ఞానమును ఎదిగారట. ఒకసారి లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం చూడండి. ప్రభు ఎందులో ఎదిగారో చూడండి వాళ్ళ పిల్లలు. లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు. దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయస్సునందును మన పిల్లలు పెరుగుతూ వయస్సునందును జ్ఞానమందును పెరిగే కొద్ది ఎలా ఉండాలండి? దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. కొందరు పిల్లలు పెరుగుతారు కానీ వయసు ఉంటుంది కానీ ఏముంది? జ్ఞానం ఉంటుంది. ఆలోచించండి. కొన్నిసార్లు ఒక్కొక్కరు వ్యక్తులు వయసుకు చాలా పెద్ద గానతులు, వాళ్ళు మాట్లాడితే ఉంటుంది. వీళ్ళని ఆలోచించండి, మన పిల్లల దుస్థితి ఎలా ఉన్నదో. వయసుకు తగినటువంటి, ప్రాయానికి తగినటువంటి రీతిలో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానంతో పిల్లలు పెరగాలి అన్నట్లయితే ప్రభు యొక్క బోధలో వారిని మనం పెంచాలి. పెరగటం పెద్దవటం కాదు కావాల్సింది, వయసుకు తగ్గ జ్ఞానము కూడా అవసరత. మన పిల్లలు వయసుకు తగ్గ మాటలే మన ఎదుట మాట్లాడుతున్నారా? చిన్న బేబీ 1 year 2 year 3 year బేబీ తల్లిదండ్రుల ముందు ఎలాంటి మాట మాట్లాడతారో తెలుసా? ఎంత పెద్ద మాటలు మాట్లాడతారో తెలుసా? ఒక్కోసారి అనిపిస్తుంది, అరే నీ వయసుకు తగ్గ మాటలేనా అంటే ప్రాయానికి తగ్గట్టుగా వయసుకు తగ్గ జ్ఞానము, ఆ వయసుకు తగినటువంటి రీతిలో ఆ పిల్లలు మాట్లాడగలుగుతూ ఉన్నారా? ఆ వయసుకు తగినటువంటి రీతిలో ఆ పిల్లలు అలా ప్రవర్తించగలుగుతూ ఉన్నారా? ఇలా మనం పెంచేందుకే దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయస్సునందును మన పిల్లలు వర్ధిల్లాలినట్లయితే ప్రభు యొక్క బోధలను, ప్రభు యొక్క శిక్షలను వారిని పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. మనకున్న మన పిల్లలు, అరే బాబాడికి వెళ్ళి చేయి తీసుకురా అంటే ఎంతమంది మన పిల్లలు మాట్లాడచ్చు? పోనీ అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు మన పిల్లలు కుర్చీలో కూర్చోబెట్టుకుంటారు కదా మీరు, అరే దిగి కింద కూర్చోరు అందాం అనుకోండి, ఎట్ట ఫీల్ అవుతారు తల్లిదండ్రులు? మా పిల్లగాడా కింద కూర్చోవాలా, మా బాబా కింద కూర్చోవాలా? బాల్య దినములు ఎందుకు కింద కూర్చోవటం నేర్చుకోకపోతే పెద్దయిన తర్వాత సత్యంటే కిందనే ఉంటాం. నేర్పించాలి. బాల్య దినముల యందు మన పిల్లలు, ఈ రోజు కూడా మన పిల్లలు ఒక మాట చెప్పాలంటే భయం. ఎందుకు తెలుసా? తిరిగి ఆ పని నువ్వే చేసుకుంటున్నారు మన పిల్లలు మనల్ని, తెలుసా? ఏంటి మన స్థాయి తల్లిదండ్రులుగా? ఎక్కడికైనా వెళ్ళిరా అంటే నువ్వే వెళ్ళు, ఎక్కడికైనా పోయిరాపో అంటే నువ్వే పోయిరాపో, తీసుకురానంటే నువ్వే తెచ్చుకోపో, లేదు నువ్వు వస్తావని చెప్పారా బాబు అని అంటే నేను చెప్పదు ఎవరికి చెప్పినావు? చెబితే నువ్వే పో. మన పిల్లలు ఎలాగ తయారవుతుందో తెలుసా? వయసుకు తగ్గ జ్ఞానం ఉందా? పిల్లరా,
జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం అదే. జాగ్రత్తతో మనం ఆ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి మన పిల్లలు జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లుచూ ఉండవలసినటువంటి అవసరం ఉంది. చివరిగా నేను ఏదైతే మొదట్లో మీకు చూపించానో ఆ మాట యొక్క నిజ స్వరూపాన్ని కొత్త నిబంధన గ్రంథంలో వచ్చిన చదివించి నేను నీకు ముగిస్తాను. ఫరో కుమార్తె ఏమన్నది? నేను నీకు కూలిస్తాను, జీతం ఇస్తాను, నా కొరకు నా పెంచు అని అంటది. ఇప్పుడు ఫరో కుమార్తె ఆ కుమార్ని పెంచడానికి వచ్చిన తల్లి ఎవరు? నిజంగా మోసిన తల్లి, హెబ్రీయుల దేవుని కుమార్తె. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఆ తల్లిగిన ఫరో కుమార్తె యొక్క రుసుమును తీసుకొని ఏమో కొరకే పెంచి ఉన్నట్లయితే మోషే ఏమై ఉండాలి తెలుసా? ఫరో ఐగుప్తుకు రాజు అయి ఉండాలి, ఐగుప్తు వారసత్వాన్ని పొందాలి, ఐగుప్తు యొక్క ధనాగారానికి ఆయన రాజు అయి ఉండాలి. కానీ బాల్య దినముల యందే ఈమె ధనమిచ్చిన కొడుకు పెంచంత మాత్రాన దైవ బలి కలిగినటువంటి ఆ తల్లి మోషేని పెంచిన పెంపకాన్ని బట్టి చివరిగా మోషే పలికిన మాట్లాడి తెలుసా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ వచనాలు చదివి నేను ముగిస్తా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23 వచనం నుంచి 3 వచనాలు చదువుకుని ముగించుకుందాం. కొంచెం గట్టిగా చదవండి మాట. మోషే పెద్దవాడైనప్పుడు, జాగ్రత్తగా, బాల్య దినముల యందు ఫరో కుమార్తె అన్నది ఆ తల్లితో, నేను నీకు ధనాన్ని జీతాన్ని డబ్బునిస్తాను, నా కొరకు పెంచు అన్నది. ఆ తల్లి ఏం పెంచిందో చూడండి. మోషే పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఇప్పుడు మోషేను ఫరో కుమార్తె ఇదిగో నా ధనముకు వారసులుగా ఉంచినట్లు పెంచమన్నాడు. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? నా ప్రభు కంటే నీ ధనము ముఖ్యము కాదు. చదవండి ఆయన అన్న మాటలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. నా కొరకు పెంచుని ఆ తల్లి ఆ రోజు అన్నదే ఫరో కుమార్తె. మోషే పెంచినటువంటి ఆ తల్లి పెంచిన పెంపకాన్ని బట్టి పెద్దయిన తర్వాత విశ్వాసాన్ని బట్టి అంటున్నాడు, అసలు నేను నీకు కుమారుడిగా ఉండటానికి నేను ఇష్టపడట్లేదు. నీ ధనము చేత రాజభోగములు అనుభవించేదానికంటే ఆత్మీయులైనటువంటి గౌరవ మర్యాదలు కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి ప్రజల మధ్య శ్రమను అనుభవించటం మేలు అని సాక్ష్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఈరోజు మన పిల్లలు కూడా మనం పెంచినటువంటి పెంపకాన్ని బట్టి లోకములో ఉన్న భోగముల కంటే, లోకములో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి కంటే, లోకములో ఉన్న వాటి అన్నిటికంటే దేవుని పిల్లలుగా దేవుని ప్రజలతో దేవుని సన్నిధిలో పెరుగుట మేలు అని ఎంచుకునే స్థితిలో మన పిల్లల్ని పెంచడానికి మనం ప్రయత్నించాలి. అలా మనం పెంచగలిగినట్లయితే దేవుడు ఆ పిల్లల్ని ఎలా చేస్తాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లల్ని ఎలా ఆశీర్వదిస్తానన్నాడు? వారు భోజనపు బల్ల చుట్టూ ఆహారము కొదువు కాకుండా వలీవ మొక్కల వలె, అంటే దీర్ఘాయుష్యునిచ్చి నేను వారిని పిల్లలను ఎదుగునట్టు ఆశీర్వదిస్తాను. ప్రియులారా, ఈ రోజున మనందరం కూడా రమేష్ను, రజనీతి దేవుని ప్రేమించినటువంటి ఈ మానసిక బేబీ యొక్క అన్నప్రసన్న కార్యక్రమం ఉన్నటువంటి మనందరం కూడా నీతిమంతుడైనటువంటి అబ్రహాము తన కుమారుడు ఆ ప్రాయంలో ఉన్నప్పుడు దేవుని నామాన్ని గణపరిచినట్లుగా రమేష్ యొక్క కుటుంబము కూడా ఈరోజు తన కుమార్తె అదే ప్రాయంలో ఉన్నప్పుడు విశ్వాసకు వీరుడైనటువంటి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము చేసినటువంటి ఆ నీతి కార్యాన్ని ఈరోజు రమేష్ తన కుటుంబ పక్షముగా ఆత్మీయులైనటువంటి దేవుని ప్రజలను బట్టి మనందరి మధ్య ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. కనుక ఇస్సాకు ఎలాగైతే పెరిగి పెద్దవాడై అనేక తరాలకు ఆయన గొప్ప తండ్రిగా ఎంచబడి, గొప్ప భాగ్యాన్ని ఎంచబడి ఆయన బ్రతికి ఉన్నాడో, ఈ కుమార్తె కూడా మనందరి ప్రార్థనలను బట్టి, దేవుని యొక్క దయను బట్టి
భవిష్యత్తు కాలంలో దేవుని మహిమ కొరకు ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానము కలిగినటువంటి కుమార్తెగా ఎదగాలని దేవుడు ఆ భాగ్యాన్ని ఆ కుమార్తెకు అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నా. ఓపికతో మీ అందరికీ ఈ ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి రమేష్ గారి కుటుంబానికి, అలాగే అధ్యక్షుడైనటువంటి అన్న గారికి పేరు పేరు ఉదయపూర్వక తెలియజేస్తూ ముగిస్తాను.